ఇవాళ ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. తర్వాత మళ్ళీ మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి పత్రికతో ప్రారంభిస్తే ప్రభుత్వ స్థలాల్లోని పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు, బడుగుకు భరోసా అనే వార్త ప్రధానంగా మనకు బ్యానర్ ఐటెంగా సాక్షిలో కనిపిస్తోంది. భూముల క్రమబద్ధీకరణకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం. ఉత్తర్వులు వచ్చిన 20 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. 125 గజాలు మించితే రిజిస్ట్రేషన్ ధరలో ముందుగా 25% డీడీ రూపంలో చెల్లించాలి. గత జూన్ 2 లోపు ఉన్న నివాసాలకే వర్తింపు. నివాస ధృవీకరణ తప్పనిసరి. 90 రోజుల్లోగా ప్రక్రియ పూర్తికి కేసీఆర్ నిర్దేశం అనే వార్త మనకి ముందు పేజీలో కనిపిస్తుంది. ఇక పైన మనకు ఒక ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కూడా కనిపిస్తోంది. ఒక అనుకోని సంఘటనగా చెప్పొచ్చు దీన్ని. టెస్ట్ క్రికెట్కు ధోని గుడ్ బై చెప్పాడు. సడన్గా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటివరకు 60 టెస్టులు ఆడాడు. అందులో 27 గెలిచాడు. కెప్టెన్గా 60 ఆడి ఇందులో 27 గెలిచాడు, 18 ఓడాడు, 15 డ్రా చేసుకున్నాడు. వరుసగా ఆస్ట్రేలియాలో ఓటములు చవిచూస్తున్న నేపథ్యం, అలాగే అతనిపై నెలకొన్న ఒత్తిడి కారణంగా మహేంద్ర సింగ్ ధోని టెస్టులకి గుడ్ బై చెప్పినట్టుగా మనకు కనిపిస్తోంది. అయితే దీనిపై అతను ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వకపోవడం ఇక్కడ కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. ఇక కిందనే సంక్రాంతి తర్వాత పీఆర్సీ అమలు అనే వార్త కనిపిస్తోంది. జనవరి 3వ వారంలో ప్రకటిస్తామన్న సీఎం. వీలైనంత ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఉద్యోగులను 100% సంతోష పెడతాం. దంపతులను ఒకే చోటికి బదిలీ చేస్తాం. త్వరలోనే పూర్తి స్థాయిలో ఆరోగ్య పథకం అమలు. ఉద్యోగుల విభజన పూర్తి కాగానే ఖాళీల భర్తీ. టీఎన్జీఓ డైరీ ఆవిష్కరణ సభలో కేసీఆర్ వెల్లడి అనే వార్త మనకి ముందు పేజీలో కనిపిస్తోంది. ఇక పైన మనకి ఎంసెట్కి సంబంధించిన వార్త కూడా ఒకటి ఉంది. మే 3న ఎంసెట్ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం అనే వార్త కనిపిస్తోంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి నేతృత్వంలో మే 3న ఎంసెట్ నిర్వహించే అవకాశం ఉంది. మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది అనేది ఈ వార్త సారాంశం. కిందనే చెరో ఏడాది నిర్వహించండి. ఎంసెట్పై తెలంగాణ, ఏపీలకు గవర్నర్ సూచన అనే వార్త కూడా కనిపిస్తోంది. ఇక నుంచి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కరు నిర్వహించుకోండి ఎంసెట్ని అని గవర్నర్ ఇరు రాష్ట్రాలకి స్పష్టం చేసినట్టుగా మనకి క్లారిటీ వస్తుంది. ఇక కిందన ఇంకో వార్త ఉంది మనకి. అది బడుగులకు భరోసా కిందనే వార్త కనిపిస్తోంది. విమానం విషాదం అనే వార్త విషాదాంతం కనిపిస్తోంది. జావా సముద్రంలో కనిపించిన మృతదేహాలు. ఎయిర్ ఏషియా విమానం 162 మంది ప్యాసింజర్స్తో గల్లంతైన విషయం మనకు తెలిసిందే. ఇండోనేషియా నుంచి సురబయా నుంచి సింగపూర్కు వెళ్తోంది. ఇది జావా సముద్రంలో కూలిపోయినట్టుగా మంగళవారం నిర్ధారణ అయింది. దాదాపుగా కొన్ని మృతదేహాలు అంటే 30-40 మృతదేహాల వరకు అక్కడ వెలికి తీసినట్టుగా ఇప్పటివరకు మనకు సమాచారం అందుతోంది. ఇక కిందనే భూసేకరణ ఆర్డినెన్స్ రైతు వ్యతిరేకం. మోదీ ప్రభుత్వంపై విపక్షాల ధ్వజం. దీన్ని అడ్డుకుంటామని స్పష్టీకరణ. పార్టీల ఐక్య పోరాటానికి కాంగ్రెస్ పిలుపు. బెంగాల్లో అమలు చేయం. సీఎం మమతా బెనర్జీ. సర్కారు చర్యను తప్పుపట్టిన మిత్రపక్షం పీఎంకే అంటూ ఒక వార్త మనకి ముందు పేజీలో కనిపిస్తోంది. భూసేకరణ విషయంలో గ్రామాలకు ఎటువంటి హక్కు లేకుండా పూర్తిగా ప్రభుత్వ నిర్ణయంతో ఎలాంటి భూసేకరణ జరపొచ్చని ఈ ఆర్డినెన్స్కి సంబంధించి, ఈ బిల్లుకి సంబంధించి పూర్తిగా ప్రతిపక్షాల నుంచి అలాగే మిత్రపక్షాల నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. దానికి సంబంధించిన వార్త మనకు ముందు పేజీలో కనిపిస్తోంది. ఇక కిందనే జనవరి 7 నుంచి డైట్ సెట్ కౌన్సిలింగ్ 2 రాష్ట్రాలకు కలిపి 2 విడతల్లో నిర్వహణ. మళ్ళీ విడత ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం. షెడ్యూల్ విడుదల చేసిన కన్వీనర్ అనే వార్త కూడా మనకు ముందు పేజీలో సాక్షిలో కనిపిస్తోంది. ఇక తర్వాత పత్రిక నమస్తే తెలంగాణకు వెళ్దాం. నమస్తే తెలంగాణలో మనకు ప్రధానంగా సంక్రాంతి తర్వాత పీఆర్సీ అనే వార్త కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీ ఎంత వీలుంటే అంత ఎక్కువ ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని సీఎం కేసీఆర్ నేను రవీంద్ర భారతిలో మాట్లాడుతూ చేసిన డైరీ ఆవిష్కరణ సభలో చేసిన ప్రకటనకు సంబంధించిన వార్తను ముందు పేజీలో మనకి నమస్తే తెలంగాణ ఇవ్వడం కనిపిస్తోంది. ఇక పక్కనే టెస్ట్లకు గుడ్ బై, రిటైర్మెంట్ ప్రకటించిన భారత కెప్టెన్ ధోని అనే వార్త కనిపిస్తోంది. ఎలాంటి హంగు ఆర్భాటం లేదు, అంతా కూల్గానే చేసేసి సార్థక నామధేయుడు అనిపించుకున్నాడు ధోని. ఏమాత్రం విజయావకాశాలు లేని మ్యాచ్లు ఎన్నింటినో తన మెరుపు బ్యాటింగ్తో గెలిపించి ఆశ్చర్యపరిచిన ధోని టెస్ట్ క్రికెట్ నుంచి అంతే ఆశ్చర్యంగా వీడ్కోలు తీసుకున్నాడు అంటూ ఈ వార్తను ముందు పేజీలో నమస్తే తెలంగాణ ఇవ్వడం కనిపిస్తోంది. ఇక మరో వార్త కూడా ముందు పేజీలో మనకు కనిపిస్తోంది. ప్రతి భూమికి పట్టా. భూముల అన్యాక్రాంతానికి అడ్డుకట్ట. అందుకే క్రమబద్ధీకరణ ప్రక్రియ. ఖాళీ స్థలాల స్వాధీనం వేలం. సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ అంటూ 125 గజాల్లో ఉచితంగా క్రమబద్ధీకరణ. 250 గజాల వరకు రిజిస్ట్రేషన్ ధరలో సగం చెల్లించాలి. 500 గజాల వరకు రిజిస్ట్రేషన్ ధరలో 75%, 500 గజాలకు పైగా 100% రిజిస్ట్రేషన్ ధర. అలాగే 2014 జూన్ 2వ తేదీ కటాఫ్గా నిర్ణయం. దరఖాస్తులకు 20 రోజులు గడువు. 90 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలి. రెగ్యులరైజేషన్ ప్రక్రియ మార్గదర్శకాలు సిద్ధమంటూ ఒక వార్త మనకి నమస్తే తెలంగాణలో ముందు పేజీలో కనిపిస్తోంది. ఇక చేయాల్సింది ఎంతో ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మనకు ముందు పేజీలో కనిపిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగింది కొంతే, చాలా చేయాల్సిందంటూ ఆయన చేసిన ప్రకటన సంబంధించిన వార్త. తర్వాత పత్రిక ఈనాడు విషయానికి వస్తే జనవరిలో కొత్త వేతనం అనే వార్త సేమ్. ఇది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన వార్త. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రకటన సీఎం ద్వారా ఒక ప్రకటన వచ్చిందో ఉద్యోగులకు ఆ వార్త సంబంధించిన ముందు పేజీలో ఒక వార్తను ఇచ్చింది. ఉద్యోగులకు పూర్తి సంతృప్తినిచ్చేలా పెంపు ఉంటుందనేది వార్త సారాంశంగా కనిపిస్తుంది. ఇక పక్కనే టెస్టులకు ధోని వీడ్కోలు, కెప్టెన్ కూల్ సంచలన నిర్ణయం అంటూ ఒక వార్త. ఈ వార్తలకి అధికంగా తెలుగు పత్రికలను కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇక మరో వార్త కూడా మనకు ముందు పేజీలో కనిపిస్తుంది. గ్రామీణ సాగునీటి పథకం అమలును వేగిరపరచండి అనే వార్తను మనకి ముందు పేజీలో
ఇవ్వడం మనకు కనిపిస్తోంది. ఇతర పథకాలతో అనుసంధానించండి, మంత్రిత్వ శాఖలకు ప్రధాన దిశానిర్దేశంతో రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో గ్రామీణ సాగునీటి పథకం అమలును వేగిరపరచాలని ప్రధాని మోదీ మంగళవారం కేంద్ర ప్రభుత్వ విభాగాలు మంత్రిత్వ శాఖలకు సూచించారన్న వార్త మనకు ముందు పేజీలో కనిపిస్తోంది. ఇక నిర్మాణాలకే క్రమబద్ధీకరణ అనే వార్త కూడా మనకి ముందు పేజీలో కనిపిస్తోంది. ఇది కూడా అంటే జూన్ 2కు ముందు నుంచి కబ్జాలో ఉన్న వాటికి మాత్రమే ఈ క్రమబద్ధీకరణ రెగ్యులరైజేషన్ ఉంటుందనేది ప్రభుత్వ ప్రకటన సారాంశం. కట్టడాలు లేని ఖాళీ స్థలాలు స్వాధీనం, 125 గజాల వరకు ఇళ్ళైతే పేదలకు ఉచితం అంటూ ఈ వార్త ముందు పేజీలో కనిపిస్తోంది. ఇక మరో వార్త మనకు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 58 మండలాలు, 7068 చదరపు కిలోమీటర్లు. ఏపీ రాజధాని అభివృద్ధి సంస్థ పరిధిది. కృష్ణా, గుంటూరు జిల్లాలో 33 మండలాలు పూర్తిగా, 25 పాక్షికంగా ఇందులో ఉంటాయి. మంగళవారమే అమల్లోకి వచ్చిన ఉత్తర్వులు అనేది వార్త కనిపిస్తోంది. సిఆర్డీఏ చట్టానికి సంబంధించిన వార్త. అలాగే వీజీటీఎం ఇప్పటివరకు ఏదైతే ఉందో అది పూర్తిగా రద్దు అయిపోయినట్టుగా కూడా నిన్న ఒక ఉత్తర్వు వెలువడింది. దానికి సంబంధించిన వార్తను ముందు పేజీలో మనకు ఈనాడు ఇవ్వడం కనిపిస్తోంది. ఆ కిందనే తెలంగాణ ఎంసెట్ మే 3 లేదా 17న సెట్లపై 3న ప్రభుత్వ నిర్ణయం అంటూ ఒక వార్త కూడా ముందు పేజీలో ఈనాడు ఇవ్వడం మనకు కనిపిస్తోంది. అలాగే దాని కింద అమిత్ షాకు ఊరట, సోహ్రబుద్దీన్, తులసీరాం, ప్రజాపతి ఎదురుకాల్పుల కేసులో నుంచి విముక్తి అనే వార్త కూడా ముందు పేజీలో కనిపిస్తోంది మనకి. సిబిఐ స్పెషల్ కోర్టు అమిత్ షాకు ఈ కేసు నుంచి ఊరట కల్పించింది. ఆయనపై రాజకీయ దురుద్దేశంతో మాత్రమే కేసులు అభియోగాలు మోపడం జరిగిందంటూ పేర్కొనడం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఒక వార్తను మనం మిస్ చేసాం. సీలేరు మాది కాదు మాదే అంటూ తెలంగాణ, ఏపీల మధ్య వాగ్వాదం నెలకొంది. దీనికి సంబంధించిన వార్తను ముందు పేజీలో ఈనాడిస్తోంది. బోర్డుకు సహకరించడానికి 2 రాష్ట్రాలు సుముఖత, గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం అనేది ఈ వార్త సారాంశంగా మనకు ముందు పేజీలో కనిపిస్తోంది. ఇక తర్వాత ఆంగ్ల పత్రికలకు వెళ్దాం. ముందుగా టైమ్స్ ఆఫ్ ఇండియా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో మనకు ఇన్ ఏ సడన్ సర్ప్రైజింగ్ మూవ్ ఇండియన్ స్కిప్పర్ రిటైర్స్ ఫ్రమ్ టెస్ట్, ధోని టేక్స్ ద హైవే మహి వే అంటూ ఒక వార్తను కనిపిస్తోంది. నా దారి రహదారిలా, ఆయన దారి మహిదారి అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తను ఇవ్వడం కనిపిస్తోంది. మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ తీసుకున్నాడు టెస్టుల నుంచి. అయితే T20స్కి, వన్డేస్కి మాత్రం కంటిన్యూ అవుతాడు. సడన్గా ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా, ఎవ్వరికీ తెలియని చిన్న క్లూ కూడా ఇవ్వకుండా ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక పక్కనే సిబిఐ కోర్ట్ డ్రాప్స్ సోహ్రబుద్దీన్ కేసు అగెన్స్ట్ అమిత్ షా, సేస్ చార్జెస్ ఫర్ పొలిటికల్లీ మోటివేటెడ్, నో ఎవిడెన్స్ అంటూ ఒక వార్త మనకు ముందు పేజీలో కనిపిస్తుంది. ఈ వార్తకు అమిత్ షాపై కేసు స్పెషల్ కోర్ట్ స్పెషల్ జడ్జి ఇచ్చిన ఎంబి గోస్వామి ఇచ్చిన తీర్పుకు సంబంధించిన వార్తను ముందు పేజీలో ప్రాధాన్యంగా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించడం కనిపిస్తోంది. అమిత్ షాకు గుజరాత్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో అభియోగాలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయన పదవి కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ కేసు విషయంలో ఈ కేసు జరిగిన తర్వాత 5 ఏళ్లకి కేసును సిబిఐ టేకప్ చేసింది. ఇప్పుడు ఆయనపై అభియోగాలన్నీ కూడా పొలిటికల్లీ మోటివేటెడ్, కేవలం రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఇవి పెట్టారని చెప్పి సిబిఐ స్పెషల్ కోర్టు తేల్చింది. అయితే సోహ్రబుద్దీన్ సోదరుడు ఎవరైతే ఉన్నారో షేక్ మాత్రం ఈ కేసును పైకోర్టులో సవాల్ చేస్తామని కూడా ఆయన పేర్కొనడం కనిపిస్తుంది. ఇక పక్కన ఎయిర్ ఏషియా ప్లేన్ డెబ్రీస్ ఫౌండ్ 40 బాడీస్ ఫిష్డ్ అవుట్ అంటూ ఎయిర్ ఏషియా ప్లేన్ ఎక్కడ కూలిపోయింది అనేది కనుగొన్నారు. 40 మృతదేహాలను కూడా కనుగొన్నారు అనేది ఒక వార్త మనకు కనిపిస్తుంది. అలాగే ఇంకొక అలార్మింగ్ న్యూస్ కనిపిస్తుంది. 1 డెత్ 10 పాజిటివ్ కేసెస్ ట్రిగర్ స్వైన్ ఫ్లూ ఎపిడమిక్ అలర్ట్ ఇన్ టీ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. తెలంగాణలో ఇప్పటివరకు 1 మృతి, 10 పాజిటివ్ కేసెస్ స్వైన్ ఫ్లూకి సంబంధించి నమోదయ్యాయి. వీటిని జాగ్రత్తగా ఈ విషయంలో ఆ ప్రజలందరూ కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. H1N1 బాగా విజృంభిస్తోందనేది ఈ వార్త సారాంశంగా మనకు ముందు పేజీలో కనిపిస్తోంది. ఇక తర్వాత పత్రిక వెళ్లే ముందు ఒకసారి సింగరేణి ఎండి వేర్స్ హైదరాబాద్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హ్యాడ్ టు అంటూ ఒక వార్త కూడా మనకు కనిపిస్తుంది ఎన్ శ్రీధర్కి సంబంధించి. ఇక తర్వాత డెక్కన్ క్రానికల్కి వెళ్దాం. డెక్కన్ క్రానికల్లో మనకి ముందు పేజీలో ప్రధానంగా ధోని క్విట్స్ టెస్ట్ అనే వార్త కనిపిస్తుంది. ఆ పక్కనే రిలీఫ్ టు షా ఇన్ ఎన్కౌంటర్ అనే వార్త, అలాగే లక్వీ ఇన్ రిమాండ్ ఫర్ అబ్డక్షన్. వరుసగా ఈ వార్తలను చూసుకుంటే కూడా జాతీయ ప్రాధాన్యం ఉన్న వార్తలు ముందు పేజీలో డెక్కన్ క్రానికల్ ఇవ్వడం కనిపిస్తుంది. అమిత్ షాకు ఆ కేసు నుంచి మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఆయన కోరట్ లభించింది. అలాగే లక్వీని మళ్ళీ అంటే ఏదైతే బెయిల్ మీద రిలీజ్ అయ్యాడో జకీర్ రెహమాన్ లక్వీ ముంబై పేలుళ్ల విషయంలో నిందితుడిగా ఉన్నాడో ఆయన మళ్ళీ వేరే కేసు కింద ఇస్లామాబాద్లో పాక్ పోలీసులు అరెస్ట్ చేశారనేది వార్త సారాంశం. అయితే పాత కేసు విషయంలో మాత్రం కాదు, ఆయన మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇక ఎయిర్ ఏషియాకి సంబంధించిన వార్తను కూడా ముందు పేజీలో మనకి డెక్కన్ క్రానికల్ ఇవ్వడం కనిపిస్తుంది. ఎయిర్ ఏషియా డెబ్రీస్ ఫౌండ్ 40 బాడీస్ రికవర్డ్ అంటూ. ఇంకొకసారి హిందూ పత్రిక కూడా చూద్దాం. చివరిగా హిందూ పత్రికలో కెప్టెన్ కూల్ స్కిప్స్ లాస్ట్ మ్యాచ్ విత్ ఆస్ట్రేలియా, ధోని బిట్స్ గుడ్ బై టు టెస్ట్స్ అంటూ ఒక వార్త మనకి ముందు పేజీలో కనిపిస్తోంది. ఇది ధోని టెస్ట్లకు సంబంధించి రిటైర్మెంట్కి సంబంధించి. అలాగే సోహ్రబుద్దీన్ కేస్ చార్జెస్ పొలిటికల్ సేస్ జడ్జ్ అమిత్ షా డిశ్చార్జ్ కోర్ట్ ఫైన్స్ నో కేసు అంటూ ఒక వార్త కూడా ముందు పేజీలో కనిపిస్తుంది. అమిత్ షా సోహ్రబుద్దీన్ కేసు నుంచి బయటపడడానికి సంబంధించి. అలాగే
మిగతా వార్తలు కూడా కొంచెం చూసుకుంటే మనకి సీఎం ఓకేస్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ అంటూ తెలంగాణ సీఎం ఏదైతే కబ్జాలపై ఒక రెగ్యులరైజేషన్ పాలసీని రిలీజ్ చేశారో దానికి సంబంధించిన వార్తను ముందు పేజీలో హిందూ స్థానం కల్పించింది. ఆ పక్కనే ఎయిర్ ఏషియా ట్రాజడీ బాడీస్ డెబ్రీస్ ఫౌండ్ ఇన్ జావా సీ అనే వార్తను కూడా మనకు ముందు పేజీలో ఇవ్వడం కనిపిస్తోంది. ఆ కిందనే ఎంసెట్ రో గవర్నర్ గివ్స్ ఏ బ్లంట్ మెసేజ్ టు తెలంగాణ ఏపీ అంటూ ఎంసెట్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇయర్ చేసుకోండి, దాన్ని నిర్వహించండి అని చెప్పి క్లియర్గా గవర్నర్ ఇచ్చిన సలహాకు సంబంధించిన వార్తను కూడా ముందు పేజీలో హిందూ ప్రచురించడం మనకు కనిపిస్తోంది. సో ఇవి వాటి ప్రధాన